ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో వరుస చోరీలకు పాల్పడిన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నేరాలకు ఉపయోగించిన వాహనాలు, పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు దొంగిలించిన బంగారం, వెండి వస్తువులను విక్రయించేందుకు కారు, మోటారు సైకిల్పై తిరువురు వెళ్తుండగా సీతారామపురం గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో పట్టుకున్నారు పోలీసులు. పంచుల సమక్షంలో విచారించగా పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితులు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించిన ప్రధాన చోరీలు కొత్తగూడెం హనుమాన్ బస్తీ హనుమాన్ ఆలయంలో బంగారు బొట్టు చోరీ, పేసుపల్లి మండలం ఉప్పల్ చెలక అక్కమ్మ గుడి రామాలయంలో హుండీలోని 3 బంగారు సూత్రాలు, తల్లడ మండలం అంజనాపురం హనుమాన్ ఆలయంలో వెండి కిరీటం, వెండి నేత్రం, వెండి తమలపాకులు హారం, కల్లూరు మండలం గనియతండ హనుమాన్ ఆలయంలో 2 వెండి నేత్రాలు, వేంసూరు మండలం లింగపాలెం హరిహర క్షేత్ర దేవాలయంలో 2 బంగారు సూత్రాలు, వెండి తమలపాకులు, గొలుసు, వెండి యజ్ఞోపవేతం 4 వెండి నేత్రాలు, 2 వెండి ఉత్తర భంజాలు చోరీ అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ గోకవరం గ్రామంలోని గంగాలమ్మ ఆలయంలో బంగారు నేత్రాలు, బంగారు సూత్రాలు, వెండి త్రాడు, వెండి ముక్కు పుడక, వెండి హారం చోరీ. పెనుపల్లి మండలం బాయన్నగూడెంలో వెండి కిరీటం. పోలీసులు నిందితుల వద్ద నుంచి 24 గ్రాముల బంగారం, 1.536 కిలోల వెండి వస్తువులు, 1 కారు, 1 మోటారు సైకిల్, అలాగే చోరీలకు ఉపయోగించిన ఇనుపరాడు, సుత్తి, కటింగ్ ప్లేయర్, స్క్రూ డ్రైవర్ను స్వాధీనం చేసుకున్నారు. దేవాలయాల్లో ఇలాంటి చోరీలు పునరావృతం కాకుండా ఆలయ కమిటీలు తగిన భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. Basic modus operandi, ఈ అక్యూజ్డ్ బేసిక్లీ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఉన్న టెంపుల్స్కు మేజర్లీ దే టార్గెట్. జనరల్గా వాళ్ళు అది టెంపుల్ ప్లేస్లో లాక్ బ్రేక్ చేసి దేవుడి గోల్డ్ ఆర్నమెంట్స్, సిల్వర్ ఆర్నమెంట్స్ అది మొత్తం వాళ్ళు థెఫ్ట్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఇది మొత్తం స్టోలన్ ప్రాపర్టీకి డిస్పోజ్ చేయడానికి వేరే డిస్ట్రిక్ట్స్కి, వేరే స్టేట్స్కి, ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి అక్కడ వాళ్ళు డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్లో అక్యూజ్డ్ టోటల్ 7 టెంపుల్ థెఫ్ట్ కేసెస్లో ఇన్వాల్వ్డ్ అది మనకు